ఆయన రచించిన కీర్తనలన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. ఈ కీర్తనలకి మా మాతాజీ వ్యాఖ్య రచించారు కొన్నిటికి. సంగీత వేదాంతం అని ఆ టైటిల్తో వాటికి రచించారు. అందులో ఒకటి కీర్తన. ఇది చింత అంటే సమస్యలు, బాధలు అనేవి ఎవరికి ఉండవు అంటే శమదమ కరుణ సంపూర్ణ శమం దమం కరుణ. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను విచ్చలవిడిగా పశువులు చేసినట్లుగా వదిలేకుండా ఏది ఎంతవరకు అవసరమో ఆ ఇంద్రియాలకు నచ్చచెప్పు. ఇంద్రియాలను పశువులు అంటుంది వేదాంతం. పశువులకి ఏం చేస్తుంది పాపం, అది పొలము లేకపోతే గడ్డు అనేది తెలియదు కదా. పచ్చగా కనిపిస్తే సరిపోయి పడి వేసేస్తాం మేము. ఆ తర్వాత గంటలు పడుతూ జరుగుతుందని వాడికి తెలియదు. అలాగే మన ఇంద్రియాలు కూడా బజార్కి వెళ్తూ ఉన్నప్పుడు ఏది బాగా కనిపిస్తుందో ఎంత బాగుందో కన్ను లాగేస్తుంది. ఇంత పొడుగు ఇంత లావు ఉన్న మనిషికి షాప్లో పడతాడు కొనడానికి. వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ముగ్గులాడుతూ వాసనలు వస్తాయి. వచ్చేటప్పుడు వాసనే ఇంత బాగుంది, వాటి టేస్ట్ ఎలా ఉంటుందో. పోయి ఇంత పొడుగు ఉన్న మనిషి హోటల్లో పడతాడు అవసరం లేకపోయినా. ఇలాగే ఇంద్రియాలు అనేవి ఆకర్షించే కొద్దీ వాటికి లొంగిపోతూ ఉంటే పశువులే అంటారు. కాబట్టి ఆ ఇంద్రియాలను ఎవరైతే వశంలో ఉంచుకుంటారో, మనస్సును ఎవరైతే వశంలో ఉంచుకుంటారో, కరుణాభావం అనేది, దయా స్వభావం అనేది ఎవరిలో అయితే సంపూర్ణంగా ఉంటుందో, సాధు సాధువుల సాంగత్యంలో నిరంతరము ఇలా సత్సంగంలో పాల్గొనటము, శాస్త్రాల గురించి చర్చించుకోవటము, భగవంతుని కీర్తనలు పాడుకోవటము, ఇలా నిరంతరము సాధు సమాగమం ఎవరైతే చేస్తూ ఉంటారో చింత అటువంటి వారి చింతలు ఎందుకు ఉంటాయి? కొంతమంది ఇంటికి చింత కావాలంటారు. ఎందుకు చింత ఆ పేరు నుండి ఎప్పుడు చింతలు పడుతూ ఉంటుంటారు. బహుశా అందుకే వచ్చింటుంది ఆ పేరు, లేకపోతే ఎందుకు వస్తుంది? అసలు చింతలు లేనిది ఎవరికి? అందరికీ ఉంటాయి. కాకపోతే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, దయా స్వభావం ఎవరైతే సంపూర్ణంగా ఉంటుందో, సాధు సాంగత్యం నిరంతరం ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారికి చింతలు అనేవి ఏమీ చేయలేదు. వాటికే సవాలు విసురుతాడు, నేనేం చేయలేవు. తులసిదాస్కరాని కష్టాల చిన్నప్పుడే పుట్టుకనే వచ్చాయి కష్టాలని. అలా ఆ సాంగత్యం